ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. ఏది తెలుసుకోదగిన పరబ్రహ్మ స్వరూపమో, దేనిని తెలుసుకొని మానవుడు అమృత స్వరూపమైన మోక్షాన్ని పొందుతున్నాడో దాని గురించి చెబుతున్నాను. అది లేని పరబ్రహ్మం అనేది సత్తు అని కానీ, అసత్తని కానీ, అనగా ఉన్నదని కానీ లేనిదని కానీ చెప్పబడదు. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ పరబ్రహ్మం అంతటా చేతులు కాళ్ళు కలది, అంతటా కళ్ళు తలలు ముఖాలు కలది, అంతటా చెవులు కలదై ప్రపంచమంతా వ్యాపించి ఉంది. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ త్వద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఓ అర్జున, ఆ పరబ్రహ్మం సమస్త ఇంద్రియాల గుణాలను ప్రకాశింపచేస్తుంది. సమస్త ఇంద్రియాలను తనలో లేనిది, దేనిని అంటనిది, అన్నింటినీ భరించేది, సత్వ రజో తమో గుణాలు లేనిది, గుణాలను అనుభవించేది, జీవుల వెలుపల లోపల ఉండేది, కదిలేది కదలనిది, అతి సూక్ష్మంగా ఉండుట వలన అజ్ఞానులు తెలుసుకోలేనిది, దూరంగా ఉండేది దగ్గరగా కూడా ఉండేది, విభజింపబడనిది అయినా జీవులందు విభజించబడిన దాని వలె ఉన్నది, జీవులను సృష్టించేది, పోషించేది, లయింపజేసేది అని తెలుసుకోవాలి. ఆ పరబ్రహ్మం ప్రకాశించే వస్తువులైన సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైన పదార్థాలకు కూడా ప్రకాశాన్ని ఇస్తోంది. అజ్ఞానం అనే చీకటి కంటే అతీతమైనది, చిన్మయ రూపం అనే జ్ఞాన స్వరూపమైనది అని తెలియదగినది, జ్ఞాన గుణాలచే పొందదగినది, సమస్త జీవుల హృదయాలలోనూ విశేషించి ఉన్నది అని చెప్పబడుతోంది. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావయోపపద్యతే. ఈ విధంగా క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం కూడా సంక్షిప్తంగా చెప్పబడింది. నా భక్తుడు వీటిని తెలుసుకొని నా స్వరూపాన్ని పొందడానికి అర్హుడవుతున్నాడు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావసి వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిని, పురుషుడిని రెండింటినీ ఆదిలేనివని తెలుసుకో. మనసు, బుద్ధి, ఇంద్రియ వికారాలను, సత్వ రజో తమో గుణాలను ప్రకృతి నుండి పుట్టినవని తెలుసుకో. కార్యకరణ కర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకారణములను కలగచేయుటలో ప్రకృతి హేతువని, సుఖ దుఃఖాలను అనుభవించుటలో పురుషుడు హేతువని చెప్పబడుతోంది.
పురుషः ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ప్రకృతి యందు ఉన్నవాడే పురుషుడు. అంటే జీవుడు ప్రకృతి వలన పుట్టిన సుఖ దుఃఖాది గుణాలను అనుభవిస్తున్నాడు. ఆ గుణాలతో సాంగత్యమే జీవునికి ఉత్తమ అధమ జన్మలు పొందుటకు కారణమవుతోంది. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. పురుషుడు ఈ శరీరంలో ఉన్నప్పటికీ శరీరం కంటే వేరైనవాడు, సాక్షిగా ఉండేవాడు, అనుమతించేవాడు, భరించేవాడు, అనుభవించేవాడు పరమేశ్వరుడు అని, పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. ఎవరు ఈ విధంగా పురుషుడిని, గుణాలతో కూడిన ప్రకృతిని తెలుసుకుంటున్నారో అతని ప్రవర్తన ఏ విధంగా ఉన్నప్పటికీ మరలా తిరిగి జన్మించడు అని నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడు. ఈ అధ్యాయంలోని మిగిలిన భాగాలను, భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణ అర్పణమస్తు.